మళ్ళా టీ కొబ్బలు వస్తారు, ఏదో రిజర్వేషన్ చేసుకున్నట్లేదు. తప్పు ముందు జరిగి కూర్చొని అంత క్రేజ్ ఖాళీ ఉంది ఇక్కడ. మరి ఎవరు వచ్చి కూర్చుంటారో? దేవదూతలు కనబడుతున్నారు అక్కడ మీకు? నాకైతే కనబడట్లేదు. ఆ ప్లేస్ ఏదో దేవదూతలు వచ్చి ఆక్రమించుకున్నట్లుగా అక్కడ మాత్రమే నేను విడిచిపెట్టేసి కూర్చుంటున్నాను. అందులో స్తోత్రించదము. కీర్తనలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ప్రతి వారం కూడా. Every week we have been meditating upon the Psalms. మనము గడిచిన దినముల యందు మొత్తము 11 అధ్యాయాల గురించి మనం ధ్యానించాము. In the days past we have completed meditation for 11 chapters. ఈ వారము 12వ అధ్యాయం గురించి ధ్యానించుదాము. This week let us meditate on Psalm 12. దేవుని చిత్తం అయితే వచ్చే ఒక 2 నెలలు యెరూషలేం 12 గుమ్మాలు అవి విన్నారా ఎప్పుడన్నా? 12 గుమ్మాలు. దేవుని చిత్తం అయితే వచ్చే ఒక 2 నెలలు 12 గుమ్మాల గురించి చెప్పాలనుకుంటున్నాను. If it is the Lord's will, then in the next 2 months I want to tell you about the 12 gates of New Jerusalem. తర్వాత మళ్ళా దేవుని చిత్తం అయితే ఇదే మళ్ళీ సబ్జెక్ట్ అనేది కొనసాగించుదాము. After that, then God willing, we will come back to this subject. ఈ దినం మనము 12వ అధ్యాయం గురించి మనము ధ్యానించుదాం. Today let us meditate upon Psalm 12. ఇక్కడ కీర్తనలు 12వ అధ్యాయం నందు 8 వచనాలు కనబడుతున్నాయి. In Psalm 12 we can see 8 verses in total. ఇక 12వ అధ్యాయంలో ఇక 8 వచనాలు కూడా 4 భాగాలుగా మనము వేరు చేసి ఒక 4 కార్యాలు మనము ధ్యానించుదాము. All of these 8 verses can be divided into 4 parts and we can meditate upon each part. మొదటి 2 వాక్యములు ఒక భాగమై ఉన్నది. The first 2 verses are the first part. తర్వాత 3, 4 రెండవ భాగమై ఉన్నది. Then verses 3 and 4 are the second part. తర్వాత 5, 6 మూడవ భాగమై ఉన్నది. The third part are verses 5 and 6. తర్వాత 7, 8 వచనాలు 4వ భాగమై ఉన్నది. And finally verse 7 and 8 are the fourth part. ఇలాగున ఈ అధ్యాయము 4 భాగాలుగా కనబడుచున్నది. In this manner we can see that this chapter can be divided into 4 parts. మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు when we read the first 2 verses, ఇక మొదటి 2 వచనాలలో మోసకరమైన ఒక మనస్సు కలిగిన వారిగా ఉండినట్లు మనం చూస్తున్నాము. In these 2 verses we can read of those who have a deceitful or a double heart. ఇక్కడ భక్తి గల వారు లేకపోయి ఉన్నారు. Here there were no godly men. ఒకరితో ఒకరు అబద్ధములాడుచున్నారు. There are those who speak lies unto each other. మోసకరమైన మనస్సు గలవారే కనబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. And we see that they have a deceitful or a double heart. ఈ 2 వచనాలలో ఇవి కనబడుతున్నాయి. In these 2 verses we can see these items. భక్తి గల వారు లేరు. ప్రతి ఒక్కరు కూడా మోసకరమైన మనస్సుతో వారు కనబడుతున్నారు. For godly men sees it and they speak vanity everyone with each other and they have a double heart. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు.
Those who are believers, they do not stay among the children of men, Yeah. but they have passed on. విశ్వాసులైన వారు అంటే భక్తి గల వారు గతించిపోయారు. ఇక ఉన్నవారు మోసకరమైన మనసు కలిగిన వారుగా కనబడుతున్నారని ఇక 2 వచనాలలో మనం ఇప్పుడు ఈ కార్యాలు చదువుతున్నాం. We can read of these items in these first 2 verses, that the faithful fail from among the children of men, and only those with a double heart do they speak. మోసకరమైన మనసు అని చెప్పినప్పుడు వీరు చూడడానికి పైకి మంచిగానే ఉంటారు, కానీ వారి యొక్క మనసు అంతా కూడా మోసకరంగా ఉంటుంది. When we speak of those with a double heart, it means that outwardly they look fine, but their heart is deceitful. ఇది కడవరి దినాలై ఉన్నవి. These are the last days. కాబట్టి మన యొక్క మనసు మోసకరంగా ఉన్నదా లేదా అనేది అది మనకు అర్థమవుతుంది. Therefore, we ourselves must understand whether our mind is deceitful or not. వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరిశీలించుకుంటే అది ఎలా ఉన్నది మన మనసు అనేది అది పరిశీలించుకున్నప్పుడు అది మోసకరంగా ఉన్నదా, లేకపోతే అది యథార్థంగా కనబడుచున్నదా, పవిత్రంగా కనబడుచున్నదా అనేది అది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. When we examine ourselves personally, only then we will know whether our heart is deceitful or whether it is upright and holy. Only that very person will know. పైకి మనము భక్తిగా కనబడుచున్నప్పటికైనా మనసు మోసకరంగా అనేది మారిపోకూడదు. Even though we are seen outwardly godly, our mind should not become deceitful. ఇలాగన మన మనస్సు అనేది మోసకరంగా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితము కూడా ఎదగలేని వారిగా ఉంటాము. If our mind is deceitful, then we also will not be able to grow in our spiritual life. మన ఆత్మీయ జీవితము ఆగిపోయిన స్థితిలో ఉంటుంది. Our spiritual life will cease. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కార్యాలు మనం చూద్దాం. About this we will see some things in the Holy Bible. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ లోతు భార్య గురించి మనం చదువుతున్నాం. When we read in Genesis chapter 19 and verse 26, we can read about the wife of Lot. దేవుడైన యెహోవా వారికి చెప్పి ఉన్నాడు, నీ ప్రాణము అనేది దక్కించుకోవడానికి మీరు ఆ యొక్క నేను పర్వతం దగ్గరికి మీకు చూపించే పర్వతం దగ్గరికి పారిపోవాలని చెప్పాడు. The Lord is saying unto them, escape for thy life and escape to the mountain that I have shown thee, that you should not be consumed. అయితే లోతు చెప్పాడు, అంత దూరం పరిగెత్తలేము, దగ్గరగా ఉన్న చిన్న గ్రామానికి మేము పరిగెత్తాం అని చెప్పినప్పుడు దానికైనా సరే అని చెప్పాడు. అయితే ఇలాగున వారు పరిగెత్తుచూ ఉన్న సందర్భంగా ఈ యొక్క 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. In this chapter 19 we see of the circumstance when Lot said, not so Lord, I cannot escape to the mountain that is far, but to this city which is near unto me. The Lord agreed and they were fleeing to this city. లోతు తన 2 పిల్లలు తన భార్య నలుగురు కూడా కలిసి వారు పరిగెత్తుచూ ఉన్నారు. Lot, his wife and his 2 children were fleeing the city. ఎటువంటి మనసుతో పరిగెత్తుచూ ఉన్నారు? With what kind of mind were they fleeing? ఈ యొక్క సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్ని కురిపిస్తున్నాడు కాబట్టి ఈ అగ్నిలో మేము నాశనమైపోకూడదు అని వారు ఆ యొక్క పట్టణంకు మేము పోయినట్లయితే తప్పించుకుంటాము కనుక ఆ పట్టణం దగ్గరికి మేము పోవాలని గురితో వారి పరుగు ఆరంభించి ఉన్నారు. They started running with the goal that they should reach that city which will be a refuge and an escape for them, because the Lord was showering fire down upon Sodom and Gomorrah. అప్పటి వరకు మనం చూసినప్పుడు దేవదూత వారిని బలవంతంగా పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. Until then we see that the angel by force laid hold on them and brought them out of the city. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బలవంతంగా దేవదూత తీసుకొచ్చాడు. From the cities of Sodom and Gomorrah, the angel of the Lord by force brought them out. ఇప్పుడు ఇక అతను లేడు, వీరికై వీరు పరిగెత్తుకుంటూ పోవాలి. Now the angel is not there, but they themselves are fleeing away. ఆరంభము దినాలలో మనల్ని ఇతరులు హస్తం పట్టుకొని నడిపించారు. In the beginning days, there were people who took us by the hand and led us. నీవు బలహీనంగా ఉన్నప్పటికైనా నీ హస్తమును పట్టుకొని బలంగా నువ్వు నడవాలని నడిపించారు. Even though you are weak, they took their hand and strengthened you so that you may walk. అటువంటి యొక్క దినములై ఉన్నవి.
Those were those days. కానీ ఇప్పుడు కడవరి దినాల్లో అటువంటి దినాలు కాదు. But these last days are not so. ఇక ఇతరులు నన్ను హస్తం పట్టుకొని నడిపించాలని ఎదురు చూసే దినాలు కాదు. These are not the days when you can expect people to take you by the hand and lead you. నీకు నీవే పరిగెత్తే దినాలై ఉన్నది. These are the days that you have to run by yourself. దేవునికి నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. నీకు నీవే పరిగెత్తే దినాలుగా ఈ దినాలు కనబడుతున్నాయి కాబట్టి ఆసక్తిగా నీవు మనస్సు అనేది మోసకరంగా లేకున్నట్లుగా యథార్థంగా నువ్వు పరిగెత్తే దినాలుగా కనబడుచున్నాయి. Because these are the days in which you have to run by yourself. Your mind should not be deceitful, but it should be upright and clean, and you should be able to run alone. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the ఇప్పుడు Lord. లోతు తన కుటుంబము అందరూ కూడా వారికి వారే పరిగెత్తుచు ఉన్నారు. Now Lot and his family are running by themselves. వాళ్ళు పరిగెత్తుచున్న సందర్భంలో ఇప్పుడు తన యొక్క భార్య అనేది ఆగిపోయినట్లుగా ఉపస్తంభం అయినట్లుగా చూస్తున్నాం. In the time when they were running, we can see here that his wife stopped and she had become a pillar of salt. ఎందుకు ఈ విధంగా తాను ఒక ఉపస్తంభముగా మారి ఉన్నది? Why did she become a pillar of salt? తాను శరీరం అనేది ప్రయాణం చేస్తున్నప్పటికైనా మనస్సు అనేది మోసకరంగా ఉంది కాబట్టి ఆమె పరిగెత్తలేక ఉప్పు స్తంభంగా మారిపోయినది. Because even though she was bodily fleeing, her mind was not, and therefore because it was deceitful, she became a pillar of salt. ఆమె యొక్క మనస్సు అనేది మోసకరంగా ఎలా కనబడుతుంది? How is her mind seen deceitful here? ఆమె మనస్సు అంతా కూడా సోదోమ గోమర విషయంలోనే ఆ యొక్క పట్టణం మీదనే ఆమె యొక్క మనస్సు అనేది ఉన్నది. ఆ సోదోమ గోమర పట్టణం యొక్క అలంకారము అదంతా కూడా ఆమె మనసులో ఉంది కాబట్టి ఆమె యొక్క మనస్సు మోసకరంగా మారిపోయినది. Because her whole mind was stayed on the cities of Sodom and Gomorrah and their attractions and their adornments, her mind had become deceitful. అలాగున తన మనస్సు మోసకరంగా కనబడింది కాబట్టి ఆమె పరిగెత్తుచున్న ఆమె ఇప్పుడు ఉపస్తంభంగా మారిపోయినది. Because her mind had become deceitful, she who was fleeing has now become a pillar of salt. అదే 19వ అధ్యాయము 26వ వచనములో మనం చదువుతున్నాం. This we can read in 19th chapter and verse 26. But his wife looked back from behind him and she became a pillar of salt. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇక్కడ ఉప్పు స్తంభమాయనని మనం చదువుతున్నాం. Here we can read that she had become a pillar of salt. ఆ ఉప్పు స్తంభముగా మారిపోయినది కారణం ఎందుకంటే తన మనసు మోసకరంగా మార్చబడినది కాబట్టి ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయినది. She became a pillar of salt because her mind had become deceitful. ఆమె యొక్క మనస్సు అంతా కూడా సోదోమ గోమర యొక్క అలంకారం అనేది ఆమె మనసులో ఉన్నది. Because all the adornment and beauty of Sodom and Gomorrah had remained in her mind. దేవుని స్తోత్రం. Praise be to God. అలాగనే ఈ కడవ దినాల్లోకి వచ్చాం కాబట్టి మన మనస్సు అనేది అది పవిత్రంగా ఉండాలి కానీ మోసకరం అనేది మనసులో ఉండకూడదు. That is why, because we have come into the last days, our mind should not be deceitful, but it should be sincere. దేవుని స్తోత్రం. Praise be to God. అలాగే ఏదైనా మోసకారం అనేది మన మనసులో ఉన్నట్లయితే మన పరుగు అనేది ముందుకు సాగదు, మధ్యలోనే మనం ఆగుతాము. If such a deceitful mind is seen in us, we will not be able to press forward in our race, but we will have to stop. ఆదికాండము 19వ అధ్యాయము 16-17 వాక్యాలు మనం చదివినప్పుడు ఇక్కడ దేవదూతలు ఆరంభములో ఆ యొక్క వ్యక్తులను చేతులు పట్టుకొని తీసుకొచ్చారు. తర్వాత దినాలలో ఇక చేతులు పట్టుకోలేదు, వారు వెళ్ళే దినాలై ఉన్నవి. In Genesis 19th chapter verses 16 and 17 we can read that the angels of the Lord took them by the hand and they constrained them to come out of the city, but in the later verses we see that this was not the case anymore. They were to run on their own. ఇది రెండు అనుభవాలను చూపిస్తుంది. This shows two experiences. చేతులు పట్టుకొని బయటకు తీసుకొచ్చే అనుభవం 16వ వచనంలో మనం చూస్తున్నాము. ఇక్కడ చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చిన అనుభవం అనేది అది సువార్తకు సాదృశ్యము. In the verse 16 we can see that they laid hold upon their hands
and they brought them out of the city by constraining them, this typifies the gospel. దాంట్లో వేదన లేదు. There is no suffering in this. చేతులు పట్టుకొని వారి పట్టణంకు బయటికి వారు తీసుకొని రాబడి ఉన్నారు. Because they were taken by the hand and they were brought out of the city. అది సువార్తను బయలుపరుస్తుంది. This reveals the gospel. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. Jesus Christ is God. ఆయన నమ్ముకోవాలి. We must believe in him. మీ పాపములు క్షమించబడతాయి. Your sins will be forgiven. మీ యొక్క వ్యాధులు తొలగిపోతాయి. Your sicknesses will be removed. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. All your debts will be resolved. మీ ఇంట్లో సమాధానం నెమ్మది ఉంటుంది. There will be peace and rest in your ఇది family. సువార్తకు సంబంధించిన మాటలై ఉన్నవి. These are the things that are related to the ఈ gospel. చేతులు పట్టుకొని తీసుకొచ్చే అనుభవము సువార్త యొక్క అనుభవం అయినది. Taking by the hand and bringing them out is the experience of the gospel. ఇక వెనకకు చూడకుండా నీవే పారిపోమని చెప్పాడు కదా, అప్పుడు చేతులు పట్టుకోలేదు. ఈ అనుభవం అనేది మహిమగల సువార్తకు సాదృశ్యము. The experience of escaping for their life without looking behind them, without being held by the hand, this is the experience of the glorious gospel. ఇక మీరు వెనకకు తిరగకుండా మీరు ఆ పర్వతం దగ్గరికి, ఆ యొక్క పట్టణం దగ్గరికి పారిపోమని చెప్పారు కదా, ఆ యొక్క మాట ప్రకారంగా లోబడి వారిగా పరిగెత్తుకుంటూ పోవాలి అనేది ఇక్కడ వారిని ఎవరు కూడా హస్తం పట్టుకోలేదు. ఇక ఆ మాటనే వారు విశ్వసించి నమ్మి ఇక ఆ మాట ప్రకారంగా లోబడి వారు ఎంత కఠినమైనప్పటికైనా ఎంత కష్టమైనప్పటికైనా ఇక వారు మాత్రము ఆ యొక్క మాట మాత్రమే నమ్మి పరిగెత్తు ఉండాలి. Here they were told to escape for their lives and run onto the mountain or to the city, and there was no one there to take them by the hand. Now it was up to them to believe in that word and to, no matter how difficult it was, to press forward and flee by themselves. నువ్వు వెనకకు తిరగద్దు. Do not turn back. ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు. Do not stay on this నీ plain. ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోతూనే ఉండమని చెప్పారు. They told them to escape for their life. ఇక్కడ కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నాకు బలహీనంగా ఉన్నాను, ఇటువంటి మాటలు ఏం లేవు. ఇక There is no more words saying that I have pains in my legs and I cannot walk. ఏదైనప్పటికైనా వారికి పరిగెత్తుతూనే ఉండాలి. No matter what happens, they must continue to run. ఎక్కడ నిలబడకూడదు. They cannot stand నీ anywhere. ప్రాణం దక్కించుకోవడానికి పారిపోతూనే ఉండాలి. You must continue to run to escape for your life. మహిమగల సువార్త అన్నది. This is the glorious gospel. ఇక్కడ ఎంతో మంది పాత పరిశుద్ధులు, మన యొక్క మూల తల్లిదండ్రులు ఎంతో మంది ఎన్నో ఉపదేశాలు మనకు చెప్పారు. Here our forefathers and our previous believers have told us many great things. ఎన్నో ఉపదేశాలు మనం విని ఉన్నాము. We have heard many doctrines. ఇప్పుడు మనము మహిమగల సువార్తలోనికి వచ్చి ఉన్నాము. Now we have come into the glorious మహిమగల gospel. సువార్తకు వచ్చిన వారు ఒకసారి చేతుల పైకి తల్లి చెప్పండి. మహిమగల సువార్తకు వచ్చాము. We have come into the glorious gospel. వారు నడిపిస్తారు, నేను కృంగిపోయినప్పుడు వీరు ఆదరిస్తారు. ఏమి లేదు, ఇక నీకు నువ్వే ఆదరించబడాలి, నీకు నువ్వే కలవారి ప్రేమ చేత నింపబడాలి. ఈ మహిమగల సువార్తగా అప్పగించుకొని ఆ యొక్క నీకు చెప్పిన ఆ యొక్క ప్రాంతానికి పరిగెత్తుకొని పోతూనే ఉండాలి. You must surrender yourself to the love of Calvary. You yourself must strengthen yourself, and you must continue to run towards that region which you have been told to, without expecting anybody to help you. సువార్తను మనము అంగీకరించాము. We have accepted the gospel. ఇప్పుడు మహిమగల సువార్తను మనం అంగీకరించాలి. Now we must accept the glorious నీకు gospel. నువ్వే ఆసక్తిని కనపరుచుకోవాలి. That means you must be zealous unto yourself. నీకు నువ్వే బైబిల్ చదవడానికి ఆసక్తిని చూపించాలి. You yourself must show the fervor to read the నీకు నువ్వే Bible. ప్రార్థన చేయడానికి నువ్వు ఆసక్తిని చూపించాలి. You must have the zeal to pray. మందిరానికి రావడానికి నీకు నువ్వే ఆసక్తిని చూపించాలి. You yourself must have the zeal to come to church. పరిశుద్ధంగా ఉండడానికి నీకు నువ్వే ఆసక్తిని చూపించాలి. You must have the zeal to be holy. ఇంకొకరిని నువ్వు ప్రోత్సాహపరచాలని అలా ఎదురు చూడవద్దు. అలాంటి దినాలు కాదు. These are not the days when you can expect that someone else will encourage you. అలాంటి దినాలు కాదు అని దేవుడు ఇప్పుడు మనల్ని మహిమగల సువార్తకు ఆయన తీసుకొచ్చి ఉన్నాడు. Because these are not such days, the Lord has now brought us into the glorious gospel. దేవుని స్తోత్రం. Praise be to ఈ God. మహిమగల సువార్తకు వచ్చిన తర్వాత మన మనసులో ఏదైనా ఒక
మోసకరమైనది ఏదైనా కనబడినట్లయితే, After we have come into this glorious gospel, if there is anything deceitful in our మన mind, యొక్క ప్రయాణం అనేది ఆగిపోతుంది. our journey will stop. కాబట్టి మన మనసులో మోసకరమైనది ఏది లేకున్నట్లుగా మనం జాగ్రత్తగా ఉండాలి. Therefore, we must be careful to see that there is nothing deceitful in our mind. దేవుని స్తోత్రం. Praise be to God. మనం ఆదివారం విన్నట్లుగానే యెహోషువకు తల మీద తెల్లని పాగ పెట్టబడి ఉన్నది మనం చదివి ఉన్నాము. On Sunday, we have read about Joshua, where a fair mitre was put upon his head. ఇది మనసులో ఉండే ఒక పవిత్రతను చూపిస్తున్నది. This reveals a holiness in the mind. అంటే మోసకారము లేదు. That means there is no deceit. అలా ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ఆయన నిలబడి ఉన్నాడు. When he is like that, he was able to stand in the presence of God. అలాగే మన జీవితంలో కూడా మనసులో మోసకారం అనేది లేకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. Therefore, in our life also, we must be careful that there is nothing deceitful in our mind. ఇక 2 వచనాలు కీర్తనలు 12వ అధ్యాయము ఈ మొదటి 2 వచనాలు అనేది అక్కడ భక్తులు లేకుండా వారు వెళ్ళిపోయి ఉన్నారు, కానీ ఇక ఉన్నదంతా కూడా మోసకరమైన మనసు కలిగిన వారే ఉన్నారు అని చెప్పబడి ఉన్నది. In this 12th Psalm, the first 2 verses, it is said that all the godly have ceased, and whoever is left, they have a deceitful heart. కాబట్టి మనము అలా ఉండకున్నట్లుగా మన మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. Therefore, we must preserve our hearts so that we should not be seen like this. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత రెండవది మనం చూసినప్పుడు The second thing which we see, 3-4 వాక్యాలు మనం చదివినట్లయితే రెండవ పాయింట్ మనం చూస్తున్నాం. when we read verses 3 and 4, we can see the second point. ఇక్కడ వీరు అబద్ధములు ఆడువారిగా మనం చూస్తున్నాము. Here we see that they speak lies with their tongues. వారు పెదవులు అనేది బింకములాడు వాటిగాను వారి యొక్క నాలుకల చేత మేము సాధిస్తాము అని ఈ విధంగా పెదవులను బట్టి నాలుకను బట్టి వారు అతిశయపడుతున్నారు. Here it is written about flattering lips and tongues that speak proud things, which means that they are boasting of their lips and their tongue. ఇక్కడ ఇచ్చికములాడు పెదవులను బింకములాడు నాలుక అని మనం చూస్తున్నాం. We read here about flattering lips and tongues that speak proud things. మేము నాలుకల చేత మేము సాధిస్తాము. We shall do great things through our tongue. ఇలాగన వారు పెదవులను బట్టి నాలుకను బట్టి అతిశయపడుతున్నారు. That is why we see that they are boasting of their tongue and their lips. దేవుని స్తోత్రం. Praise be to God. అంటే వారి యొక్క నోటి మాటలను బట్టి నాలుకను బట్టి పెదవులను బట్టి అతిశయపడు వారిగా ఉన్నారు. మనము మన యొక్క పెదవులను బట్టి మన యొక్క నాలుకను బట్టి మనం అతిశయపడకూడదు. That means they are seen as people who were proud of the words of their mouth, their tongue and their lips. We should not be seen like them. దేవుని యొక్క మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. వీరు వారి యొక్క పెదవులను బట్టి వారికి ఉన్న నాలుకను బట్టి మేము ఏ కార్యమైనా చేస్తామో ఏ కార్యమైనా మేము సాధిస్తాము అని వారు గర్వపడుతున్నారు. They are proud that with their tongue and with their lips they shall prevail and they will be able to do anything. అందుకే దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడు? So what does the Lord say here? వాటన్నిటిని నేను కోసివేస్తాను అంటున్నాడు. The Lord is saying that he shall cut off all of them. దేవుని స్తోత్రం. Praise be to God. మనకు ఇవ్వబడినది నోరు అనేది పెదవులు నాలుక అనేది ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే దేవుణ్ణి గణపరచడానికి. The Lord has given us the lips and the tongue so that we could honor God. ఆయన్ను మనం మహిమపరచడానికి. So that we may glorify him. ఇక నోటి ద్వారా దేవునికి ఫలములను అందించడానికి. So that we may render fruit unto the Lord through our mouth. మనము దేవునికి అందించే ఫలములు ఏమిటి? అవి స్తోత్ర ఫలములై ఉన్నవి. What are the fruits that we will render unto the Lord? It is the fruit of praise. ఇలాగా దేవునికి మనం స్తోత్రం చెప్పి అన్య భాషలో మాట్లాడి దేవునితో మనము ప్రార్థన చేస్తూ ఇలా మాట్లాడడానికి మనకు దేవుడు పెదవులను ఆయన నాలుకను ఇచ్చి ఉన్నాడు. The Lord has given us lips and a tongue so that we may praise him, we may speak in unknown tongues and we pray unto him. కొంతమంది ఇక ఈ పెదవులు నాలుక వారి నోరును అనేది వారు మేము సాధిస్తామని నోటికి ఏది వచ్చింటారో ఆ భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. But there are some who think that they can prevail with their mouth and their tongue, and without any fear, whatever comes to their mouth, they speak.
దేవునికి స్తోత్రం. Praise be to God. మనం మాట్లాడే ప్రతి మాట అయినా సరే అది చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. We must be very careful about every word that we utter. దానివల్ల మనము కీడులో పడిపోతాము. Because of that we may fall into evil. జీవ మరణములు మనకు నాలుగు వశమై ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. In the holy scriptures we can see that life and death is by our tongue. సామెతలో కానీ యాకోబులో కానీ ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం. We can read of that in either Proverbs or in the book of James. జీవ మరణములు దేవుడు దేని వశం చేసి ఉన్నాడు? నాలుగు వశం చేసి ఉన్నాడు. The Lord has given the power of life or death to the tongue. యాకోబు 3:11 లేకపోతే సామెతలు 18:23. అయితే జీవ మరణములు దేవుడు ఇక్కడ నాలుగు వశం చేసి ఉన్నాయని మనం చూస్తున్నాం. Here we can see that the Lord has given the tongue power over life and death. పాస్టర్ జే సాలమన్ గారు సేవకుల మీటింగ్లో ఒక కార్యం చెప్పేవాడు. Pastor J. Solomon used to say one thing in the workers' meeting. మనం మాట్లాడేది పైన స్లాబ్కు వినపడకూడదని చెబుతాడు ఆయన. పైన సీలింగ్ వినపడకూడదు. Whatever we speak, even the ceiling should not hear them. ఆయన చెప్పే మాట అలా ఉంటుంది. His words used to be like మనం that. మాట్లాడే మాట ఎక్కడికి వినపడకూడదు? Who should not hear the word that we speak? సీలింగ్ వినపడకూడదు అని చెబుతాడు. The ceiling should not even hear it. అది ఎంతమంది పాటిస్తున్నారు? How many of you are following that? మనం మాట్లాడే కంటినే దాటిపోతుంది, దేశమే దాటిపడతాయి. అంత పెద్దగా మనం అరుస్తుంటాము. We speak such words and we speak it so loudly that it crosses even the nations. దేవుని స్తోత్రం. Praise be to God. మనకి మాట అనేది అది జాగ్రత్తగా మాట్లాడాలి. Whatever we speak, it should be very careful. కొంతమందికి హద్దు లేకుండా, నోటికి అదుపు లేకుండా, నోటికి వచ్చిందంతా కూడా వాళ్ళు మాట్లాడి అపవిత్రమైపోతారు. There are some who speak as and how they wish, whatever comes to their mouth without any limit, and they will become defiled. మనము పరమగీతంలో చూసినప్పుడు ప్రియుని యొక్క నోటి గురించి రాయబడి ఉన్నది. When we see in Song of Solomon, it is written about the mouth of the beloved. ఆయన నోరు అనేది మధురముగా కనబడుచున్నది. We see that his mouth is sweet. ఆయన నోరు ఏమైనది? మధురమై ఉన్నది ఆయన నోరు. His mouth is sweet. అలాగనే మన యొక్క నోరు అనేది అలా కనబడాలి. In the same way should our mouth be seen also. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. చదవండి. 5:16. His mouth is most sweet. అతని నోరు అతి మధురము. 5వ అధ్యాయము 16వ వచనము. అతని నోరు అతి మధురం అని చెప్పబడి ఉన్నది. It is written in Song of Solomon 5:16 that his mouth is most sweet. అందుకోసమే ఇక్కడ ఇక కింద వాక్యంలో చూస్తున్నాము. ప్రియురాలు చెబుతుంది, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. That is why below it is written that this is my beloved and this is my friend, O daughters of Jerusalem. 13వ వచనం మనం చదివినప్పుడు When we read verse 13, అతని పెదవులు అనేది పద్మములు అని మనం చూస్తున్నాం. it is written his lips are like lilies. పద్మం అంటే తామర పుష్పము. తామర పుష్పమా లేక అది లిల్లీ అంటే ఏంటమ్మా? పద్మం అది తామర పుష్పం వలె ఆ యొక్క సౌందర్యము అలా కనబడుతున్నాయి. Its beauty is like the lilies or the water lilies or the lotus. దేవుని స్తోత్రం. Praise be to God. మనము చూసినప్పుడు పద్మమును అంటే తామర పుష్పాన్ని మనం చూసినప్పుడు అది ఎంత సౌందర్యంగా ఉంటుందో ఆయన పెదవులు కూడా అంత సౌందర్యంగా ఉన్నాయి. As beautiful as the water lilies or the lotuses are, his lips are also so beautiful. ఆయన నోరు మనం చూసినప్పుడు అతి మధురముగా కనబడుచున్నది. When we see his mouth, it is more sweet. దేవుని స్తోత్రం. Praise be to God. అలాగే మన నోరు కూడా ఎలా ఉండాలి అంటే ఇదే రీతిగా ఉండాలి.
our mouth also should be in the same manner. అక్కడున్న వాక్యాలకును తర్వాత ఈ 12వ అధ్యాయంలో 3-4 వాక్యాలకు చాలా వ్యత్యాసం మనం చూస్తున్నాం. We can see that there is a great difference between this chapter 5 verse 13 and in Psalms 12, 3 and 4. ఇక్కడ 12వ అధ్యాయము 3-4 వచనాలకును తర్వాత ఇక పరమగీతములో ఉన్న ఆ యొక్క వచనాలకును చాలా వ్యత్యాసం ఉన్నది. There is a big difference between the verses 3 and 4 in Psalm 12 and the verses in Song of Solomon chapter 5. అక్కడున్న ప్రియుని యొక్క నోరు మధురంగా కనబడుచున్నది. Here is the mouth of the beloved is most sweet. ఆయనకున్న యొక్క పెదవులు అనేది సౌందర్యము ఒక పద్మం వలె చూస్తూనే ఉన్నాం. And his lips are beautiful as lilies. ఇక్కడ 12వ అధ్యాయము ఇక 3-4 వాక్యాలు మనం చూసినప్పుడు ఇక్కడున్న నోటికి అటువంటి సౌందర్యం అనేది కనబడట్లేదు. But when we read in Psalm 12 verses 3 and 4, there is no beauty to this mouth. దేవునికి నామము మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మళ్ళా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము వైపు మన గ్రంథాన్ని తెరిచినట్లయితే Now if we turn our Bibles to Revelation 17th chapter, ఇక్కడ మరొక స్త్రీని మనం చూస్తున్నాము. here we can see yet another woman. ఇక్కడ ఉన్న యొక్క స్త్రీ యొక్క నోరు అనేది ఎలా కనబడుచున్నది? What is the state of the mouth of this woman that we see here? అది భూరాజుల యొక్క రక్తమును త్రాగి అది మత్తిలిన స్థితిలో మనం ఉండినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. We see that she had drunk of the blood of the kings of the earth and she was intoxicated. దేవుని స్తోత్రం. Praise be to God. అప్పుడు ఈమె యొక్క నోరు అపవిత్రమైనదిగా కనబడుచున్నది, అంటే రక్తం కనబడుచున్నది. That means there is blood seen in her mouth, it is unclean. యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లి ఉండుట అని రాయబడినది. It is written that she was drunken with the blood of the saints and the blood of the martyrs of Jesus. అంటే ఇక్కడ రక్తము చేత మత్తిల్లి ఉన్నదంటే నోరంతా కూడా రక్తంతో ఉన్నదని అర్థమవుతుంది. The meaning of saying that she is drunken with the blood, that means her whole mouth is full of blood. ఈ స్త్రీ యొక్క నోరు పాడైపోయినది, మధురంగా లేదు. The mouth of this woman was spoiled, it was not sweet. అలాగే 12వ అధ్యాయము 3-4 వచనాలలో ఉన్న ఈ భక్తిహీనుల యొక్క నోరు కూడా పాడైపోయినట్లు చూస్తున్నాం. In the same way, when we read in verses 3 and 4, the mouths of the ungodly are also spoiled. కానీ మనము ఇక్కడ పరమగీతంలో 5వ అధ్యాయము తర్వాత ఏవచనం అది 13వ వచనం అనుకుంటున్నాను. అక్కడ ప్రియుని యొక్క నోరు అనేది మధురంగా కనబడుచున్నది. But if we read in Song of Solomon 5th chapter and verse 13, we see that his mouth is most sweet. దేవునికి స్తోత్రం. Praise be to God. తర్వాత మనము కీర్తనలు చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు వారి యొక్క నోట ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయని ఇక్కడ మరొకటి మనం చూస్తున్నాము. Also when we read in Psalm, the last Psalm, that there are high praises in their mouth. 149వ కీర్తన 6వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఉత్సాహ స్తోత్రం కనబడుతున్నాయని చూస్తున్నాం. We see in Psalm 149 verse 6 that there are high praises of God in their mouths. దేవునికి నామం మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇప్పుడు ఈ కీర్తనలు 12వ అధ్యాయంలో ఉన్న నోరు, తర్వాత కీర్తనలు 149వ అధ్యాయంలో ఉన్న భక్తుని యొక్క నోరు, తర్వాత పరమగీతంలో 5వ అధ్యాయము 16వ వచనములో ఉన్న ప్రియుని యొక్క నోరు, తర్వాత ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఉన్న స్త్రీ యొక్క నోరు. ఇప్పుడు 4 నోర్ల గురించి మనము వివరంగా పరిశీలించినట్లయితే చాలా వ్యత్యాసములు కనబడుతున్నాయి. Now if we examine deeply the mouths that we have seen in Psalm 12 verse 3 and 4, Psalm 149 verse 6, in Song of Solomon chapter 5 verse 16, and in Revelation chapter 17 verse 6, we see that there is a great difference between these mouths. కీర్తనలు 12వ అధ్యాయము తర్వాత ప్రకటన గ్రంథము
17 అధ్యాయంలో ఉన్న యొక్క నోరు అపవిత్రమైపోయినది, చెడిపోయిన నోరుగా కనబడుతుంది. The mouths that we see in Psalm 12 verse 3 and 4 and the mouth in Revelation chapter 17, these mouths are spoiled and corrupted and unclean. ఎందుకు ఇక ఈ నోరు చెడిపోయిందంటే గర్వముతో కూడిన మాటలను బట్టి వారి పెదవులు, వారి యొక్క నాలుక, వారి నోరు అనేది చెడిపోయినది. The reason that these mouths have been spoiled is because of their boastful words spoken with pride. That is why their lips and their tongue have been corrupted. దేవునికి స్తోత్రం. Praise be to God. అయితే 149వ కీర్తన తర్వాత పరమ గీతములు ఇక 5వ అధ్యాయము, ఈ రెండు నోరులు అనేది ప్రియుని యొక్క నోరు ఎలా ఉన్నదో అలాగనే ఇక కీర్తనలు 149వ అధ్యాయంలో ఉన్న నోరు, భక్తుని యొక్క నోరు మధురంగా కనబడుచున్నది. So in Psalm 149 verse 6, the mouth of the saint is seen as sweet, just as the mouth of the beloved is sweet in Song of Solomon 5:16. దేవునికి స్తోత్రం. Praise be to God. మన నోరు మధురముగా ఉన్నట్లయితే మన మాటలు కూడా ముత్యంగా ఉంటాయి. If our mouth is sweet, then our words will be as pearls. యేసుక్రీస్తు ఆయన యొక్క నోరు మధురమై ఉన్నది. The mouth of Jesus Christ was sweet. అలాగనే దేవుని యొక్క నోరు, తండ్రి అయిన దేవుని నోరు కూడా మధురమై ఉన్నది. In the same manner, the mouth of God the Father is also sweet. ఆయన నోటి మాటలు ఎలాగున్నాయి అంటే ఇక 12వ అధ్యాయంలోనే పవిత్రమైనవిగా మనం చూస్తున్నాం. మట్టి పూసలో 7 మార్లు కడిగి ఊదిన ఆ యొక్క వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో అలాగా ఈ మధురమైన నోట్లో నుండి వచ్చే మాటలు కూడా ఇదే రీతిగా కనబడతాయి. We can see that the words that come out of the sweet mouth of the Father and Jesus are as pure words as silver tried in a furnace of earth, purified 7 times. కాబట్టి మన జీవితంలో మన నోరు అనేది ఎలా ఉన్నదనేది మనం చూసుకోవాలి. Therefore we must understand what the state of our mouth is in our life. మధురమైన నోరు కొరకే మనం దేవుని దగ్గర అడగాలి. ఆ మధురమైన నోరు మనం కలుగు చేసుకోవాలి. Therefore we must ask the Lord for a sweet mouth and we must cause it to be seen in us. ప్రియుని యొక్క నోరు మధురమైన నోరు అయ్యినది. The mouth of the beloved is sweet. అందుకోసమే ఆ ప్రియురాలు చెబుతున్నది, యెరూషలేము కుమార్తెలతో చెబుతుంది, ఆయన యొక్క నోరు మధురమై ఉన్నదని చెబుతున్నది. That is why the beloved is saying to the daughters of Jerusalem that his mouth is most sweet. భక్తుని యొక్క నోరు కూడా మధురంగా కనబడుచున్నది. The mouth of the saint is also sweet. మన యొక్క నోటిని మధురముగా మార్చుకోవాలి. We must change our mouth into sweet. మన యొక్క మధురమును దాన్ని మనము చెడిపోయిన నోరుగా దాన్ని మార్చుకోకూడదు. We must not change our mouth so that its sweetness is lost. దేవుని యొక్క నామము మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. గర్వపు మాటలు లేకపోతే అనేకమైన ఇతర మాటలు మాట్లాడడం బట్టి మనకు నోరు పాడైపోతుంది. నోటుకున్న మధురము, కృప అనేది పాడైపోతుంది. కాబట్టి నోటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. We must be careful about our mouth because of proud and vain words, our sweetness and the grace in our mouth will be corrupted. నోరును కాపాడుకున్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడని కూడా లేఖనం చదువుతున్నాము. In the scripture also we can read that he that keepeth his mouth keepeth himself. దేవుని స్తోత్రం. Praise be to God. కాబట్టి మన యొక్క పెదవులు, మన యొక్క నాలుక, మన నోరు అనేది మధురంగా మార్చుకోవాలి. Therefore we must make our mouth and our lips and our tongue sweet. జీవ మరణములు అనేది నాలుక వశం చేయబడి ఉన్నది. The power of life and death has been given to the tongue. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత మూడవది మనం చూసినప్పుడు, Then thirdly when we read, మూడవది ఇక 5-6 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మూడవ కార్యం గురించి మూడవది మనం చూస్తున్నాం. we can read of the third point in verses 5 and 6. మొట్టమొదటిగా మన మనసులో మోసకరమైనది ఉండకూడదు. మొట్టమొదటిగా Firstly, there must be nothing deceitful in our mind. రెండవది మనం చూసినప్పుడు మన యొక్క నోరు అనేది మధురముగా ఉండాలి. Secondly, our mouth must be sweet. మూడవది మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో మూడవ పాయింట్ 5-6 వచనాల్లో మనం చూస్తున్నాం. In this chapter, the third point is in verses 5 and 6. 5-6 వాక్యాలు మనం చూసినప్పుడు When we read verses 5 and 6, ఇక్కడ రాయబడి ఉన్నది, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి,
నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తాను అని మనం చూస్తున్నాం. It is written in verse 5, for the oppression of the poor, for the sighing of the needy, now will I arise, saith the Lord, I will set him in safety. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నేను రక్షణ కలుగు చేస్తాను అని దేవుడే చెబుతున్నాడు. Here God himself is saying that I will save them. దేవుని స్తోత్రం. Praise be to God. నిజముగానే మన దేవుడు మనకు ఒక రక్షణ కలుగు చేయవాడై ఉన్నాడు. Surely the Lord is the one who shall give us salvation. దరిద్రుల యొక్క నిట్టూర్పును బట్టి, బాధపడు వారి యొక్క వాళ్ళకు చేయబడే బలాత్కారమును బట్టి నేను ఇప్పుడే లేస్తాను. For the oppression of the poor, for the sighing of the needy, now will I arise. నేను రక్షణ కలుగు చేస్తాను. I will cause salvation. ఇలాగున దేవుడి యెహోవా చెబుతున్నాడు కాబట్టి మూడవదిగా మనము ధైర్యంగా ఉండాలి. Because the Lord is saying thus, we must be of good courage. ఆ యొక్క మాటను బట్టి మనము ధైర్యంగా ఉండాలి. Because of these words, we must be bold. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రభు మన పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు, రక్షణ కలుగు చేస్తాడు. The Lord will do battle on our behalf and he will give us salvation. కాబట్టి దేవుని యొక్క రక్షణ కొరకు మనము ఎదురు చూడాలి. Therefore, we must look forward for the safety and the preservance of the Lord. నిర్గమాకాండం 14వ అధ్యాయము వైపు మన గ్రంథాన్ని తెరిచినప్పుడు ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నేనే యుద్ధం చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. When we turn our Bibles to Exodus 14th chapter, we can see that the Lord himself is saying that I will do battle for you. 14వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు అని వారు చెప్పుకోయినట్లు మనం చూస్తున్నాం. When we read Exodus 14th chapter and verse 25, here they are saying unto themselves, the Lord is fighting against us for them. ఈ మాట ఎవరు చెబుతున్నారు? Who is saying this? ఐగుప్తీయులు వారు చెబుతున్నారు, దేవుడైన యెహోవా వారి పక్షముగా ఉండి మనతో యుద్ధం చేస్తున్నాడు అని వారు చెప్తున్నారు. The Egyptians are saying that the Lord their God is fighting against us on their behalf. దేవుని స్తోత్రం. Praise be to God. మళ్ళా 14వ వచనాన్ని మనం చదివినప్పుడు When we read verse 14, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తాడు, the Lord shall fight for you. నేను ఇప్పుడే లేచెదను, I will arise now. రక్షణ కోరుకున్న వారికి రక్షణ నేను కలుగు చేస్తాను. For those who seek salvation, I will give them salvation. ఇలాగున దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనము కూడా ఆ రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. Because the Lord has given this word, we too should expect that safety and salvation. ఎంతో విర్రవీగి గర్వముతో ఫరో అతని సైన్యము ఇశ్రాయేలులను భూమి మీద లేకుండా వారందరినీ చంపాలని పరిగెత్తుకొని వచ్చి ఉన్నాడు. With great pride and with vengeance in their hearts, Pharaoh and all his people were pursuing the Israelites so that they could decimate them from the face of this earth. మొదటి అధ్యాయం నుంచి ఇక 13వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఇక పరిగెత్తుకుంటూ వాళ్ళని కష్టపెట్టిన సందర్భాలు, వారిని వెంటాడిన సందర్భాలే మనం చూస్తూనే ఉన్నాం. From chapter 1 until this 13th chapter, we can see many instances where they are continuously pursuing them and persecuting them. ఇక వీరు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలోకి దిగి ఉన్నారు. Now the people of Israel have gone into the Red Sea. ఎర్ర సముద్రంను దేవుడు 2 పాలుగా చేసి ఉన్నాడు, వారికి ఒక దారిని కలుగు చేసి ఉన్నాడు. The Lord had parted the Red Sea into 2 parts and caused the way to be seen for them. ఇక ఎర్ర సముద్రంలోకి వచ్చినప్పుడు When they came into the Red Sea, ఇక వారు కూడా ఈ శత్రువులు కూడా వారు ఎర్ర సముద్రంలోకి వచ్చి ఉన్నారు. even the enemies entered into the Red Sea. దేవుని స్తోత్రం. Praise be to God. ఇప్పుడు వీరు ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చారు. And now the people of Israel came out of the Red Sea. ఇక ఈ ఐగుప్తు ప్రజలందరూ కూడా శవాలైపోయి ఒడ్డున తేలాడుచు ఉన్నారు. But all the people of Egypt had become carcasses and they were floating onto the shore. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఒక రక్షణ అయ్యింది. This is a safety that the Lord has ఇది given them. ఆత్మీయమైన కోణంలో ఒక చిన్న కార్యాన్ని ధ్యానించుదాము. This, from a spiritual angle, let us look at this in a small way. బాహ్యంగా వీరికి ఒక రక్షణ దేవుడు కలుగు చేశాడు. Outwardly, the Lord gave them a safety. ఇది ఆత్మీయమైన కోణంలో మనం చూసినప్పుడు When we see this in a spiritual angle, మనము పూర్వకాలము బాప్తిసం తీసుకోక మునుపు కూడా ఇక ఐగుప్తు యొక్క సైన్యము ఎలాగ వారిని వెంబడించినదో
అలాగనే పలు రకములైన అలవాట్లు, పలు రకములైన మొండి కొన్ని అన్య ఆత్మలు, లేదా ఇతర కార్యాలు, పాప కార్యములు అన్నీ కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి, మనల్ని తరుముతూనే ఉంటాయి. In the days past, before we took baptism, just like the people of Egypt were pursuing Israel, many strange spirits, many old habits and natures were pursuing us. అలాగే ఎన్నో ఏండ్ల నుంచి మనల్ని తరుముకుంటూ వచ్చి ఉన్నవి. From many years they were pursuing us. కానీ ఎప్పుడైతే మనకు బాప్తిసం కొరకు మనం సిద్ధపడి బాప్తిసం తీసుకొని ఉన్నామో, But when we made ourselves ready for baptism and took బాప్తిసం it, తీసుకొని ఎప్పుడైతే బయటకు మనం వచ్చి ఉన్నామో, when we came out after taking అప్పుడు ఈ baptism, శత్రువులన్నింటినీ కూడా దేవుడు ఆ యొక్క నీళ్ళల్లోనే పాతి పెట్టేశాడు. then the Lord buried all these enemies in the ఈ water. మాట విశ్వసిస్తున్న వారి చేతులు పైకైతే 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ శత్రువులందరినీ కూడా దేవుడు నీళ్ళల్లో ఏం చేసి ఉన్నాడు? పాతి పెట్టేశాడు. The Lord has buried all these enemies in the water itself. నీకున్న పాప కార్యాలు, అలవాటు, ఈ అలవాటు, రకరకాల అన్ని స్వభావాలు ఏదున్నప్పటికైనా అన్నిటిని దేవుడు వాటిని పాతి పెట్టేశాడు. Diverse evil characters, old habits, evil sins, all of these enemies the Lord buried. ఇప్పుడు ఎవరు నిన్ను వెంబడించడం లేదు. Now no one is pursuing you. ఎటువంటి గొప్ప విడుదల దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, రక్షణ ఇచ్చి ఉన్నాడు. In this way the Lord has given us this great deliverance and salvation. ఆ రక్షణ బట్టి మరోసారి సంతోషంతో ఒక హల్లెలూయా చెప్పండి మరోసారి. అన్నిటిని కూడా దేవుడు ఆయన నీళ్ళలోనే ముంచేశాడు, పాతి పెట్టాడు. The Lord has immersed all this in the water and buried them. ఇప్పుడు ఎవరు కనబడడం లేదు. Now nothing can be seen. మనం విడుదల పొందుకున్నాము, రక్షణ అనేది మనకు దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. We have been delivered and the Lord has given us a great salvation. మన యజమానుడు మన దేవుడై ఉన్నాడు. Now our master is our నేను God. ఇప్పుడే లేచేదను. I will now arise. బాధపడు వారి పక్షముగా ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి నిమిత్తమై నేను ఇప్పుడే లేచేదను. For the oppressed or for those who have enemies, now I will arise. దేవుడు అటువంటి ఒక మంచి ఆదరణ గల మాట చెప్పి వారిని రక్షిస్తున్నాడు. The Lord is saving them, speaking such comforting words unto them. ఇప్పుడు ఒక నూతన యజమానుడు మనము వెంబడిస్తున్నాము, ఆయన మన దేవుడై ఉన్నాడు. Now we are following the new master and he is our God. కొంతమంది విశ్వాసఘాతుకులుగా కనబడుతున్నారు. There are some who are betrayers of the faith. ఆ యజమానుడితో నడుస్తున్నారు, మరలా ఇక శవాలను కూడా వాళ్ళకి బాడీకి కట్టుకొని పోతున్నారు. They are following the master, but they are also tying dead bodies to themselves. ఇక చనిపోయిన ఆ శవాలు మరలా మనల్ని వెంటాడుతున్న స్వభావాలు, ఆ పాపాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూపిస్తుంది. These dead bodies show all the old characters and sins that were pursuing us before. గొర్రె ఎక్కడ పోయినా కూడా తోక పెట్టుకొని పోయింది. Wherever the sheep goes, it takes its tail with it. గొర్రె ఎక్కడికి పోయినా కూడా తోక పెట్టుకొని పోయింది. Wherever the sheep goes, the tail will be behind it. అది విడిచిపెట్టదు. It will not leave it. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ తోక అట్నే కనబడుతుంది. అది గొర్రెనే మేకన అని చెప్పేసి ఇంత వెంట్రుకలు పెడతాడు వాడు, కసాయి వాడు, అంటే షాప్ అతను కూడా. Even after its death, the tail will be left on the body. Even the butchers leave it so that they can tell whether it's a goat or a అలాగనే sheep. కొంతమంది ఇక చనిపోయిన శవాలంటే పాత కార్యాలని మళ్ళీ వారికి కట్టుకొని మళ్ళీ యజమాని వెంబడిస్తుంటారు. అలా చేయొద్దు. పాత కార్యాలు, పాత అలవాట్లు, పాత అలంకరణ, పాత పద్ధతులు ఇటువంటి ఏదైనా ఉంటే అవి చనిపోయిన శవాలు, వాటిని మరలా మీరు కట్టుకోవద్దు, వాటిని విడిచిపెట్టాలి. Therefore, we must not tie these dead bodies to ourselves when we are following our new master, because those old dead bodies are sins and old natures which will bring us down. మీ పిల్లల్ని కూడా మీరు స్నానం చేసి మంచిగా డ్రెస్ వేసి సిద్ధపరుస్తారు. You will also prepare your children, giving them a good bath ఏదో and then ఇంట్లో dressing them. మంచి బిర్యానీ తిన్నాడని చెప్పేసి ఏదైనా మటన్ బోన్స్ ఏది ఉంటే అవి కట్టుకొని మీతో వస్తే ఎలా ఉంటుంది అది? After you eat biryani at home, if you take those bones and tie them to yourself and come, how will it be? అలాగనే యెహోషువ కూడా దేవుని సన్నిధానంలో అలాగనే తినేసి ఆ ఎముకల్ని కట్టుకొని సన్నిధానంకి వచ్చినట్లుగా కనబడుతున్నారు. Even Joshua had been seen in the presence of God. After having eaten, he tied those dead bones around himself and he had come into the presence of God. అలా ఎవరు కూడా మరలా విడిచిపెట్టిన వాటిని మరలా మీరు తగిలించుకొని
కొత్త యజమానుడితో నడవడం అనేది మంచిది కాదు. Therefore, it is not good for any of us to tie these old things around ourselves when we are walking with our new master. వాటిని విడిచిపెట్టండి. We must forsake మేము them. ఎంతవరకు గద్దిస్తాం, మాకంటూ మనస్సాక్షి ఉంటుంది. We also have a conscience. How much can we rebuke you? చూడడానికి పాత విశ్వాసులుగా ఉంటారు, సేవకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటారు. ఇలాంటి సందర్భంలో మనసు ఎలాగ మేము చంపుకొని గద్దించాల్సి వస్తుంది. అయినప్పటికైనా కొన్ని సందర్భంలో గద్దిస్తూనే ఉన్నాము. ఏదైనప్పటికైనా చనిపోయిన శవాలు అనేది మళ్ళా మీకు కట్టుకొని కొత్త యజమాని ఆరాధించొద్దు. వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సముద్రంలో నేలలో పాతి పెట్టాడు, నీ గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ శవాల దగ్గరికి పోకూడదు, నిన్ను కాపాడుకోవాలి. Because the Lord has given us a great salvation, He has buried our old enemies in the water. Therefore, we must not tie these dead bodies to ourselves. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ మూడవదిగా దేవుడు వారికి ఒక రక్షణ అనేది కలుగు చేయడానికి ఇదిగో నేను ఇప్పుడే లేచానని చెబుతున్నాడు. Here the third thing is the Lord is saying, now I shall arise and give them safety and salvation. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత మనము నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ మనము 7 నుంచి 8 వాక్యాల వరకు మనం చదివినప్పుడు ఇక్కడ 4వ కార్యాన్ని చూస్తున్నాము. When we read verses 7 and 8, we can read of the fourth thing. ఇక్కడ ఒక వాగ్దానము మనం చూస్తున్నాం. We read a promise here. 7-8 వాక్యాలు మనం చూసినప్పుడు When we see verses 7 and 8, ఇక్కడ నిత్యము అంటే రక్షించదు అని మనం చూస్తున్నాం. it is said that thou shalt keep them forever. ఇది వాగ్దానము గురించిన చెప్పబడిన ఒక వాక్యమై ఉన్నది. This is a verse which has a promise. రక్షణ అనేది ఇది ఒక వాగ్దానమై ఉన్నది. Salvation is a promise. దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి నువ్వు నిత్యము రక్షించేదవు అనేది ఇది ఒక వాగ్దానంగా కనబడుచున్నది. Thou shalt keep them, O Lord, thou shalt preserve them from this generation forever is a promise. అప్పుడు 4వదిగా మనము వాగ్దానం విషయమై జాగ్రత్తగా ఉండి వాగ్దానం మీద ఆధారపడాలి అనే అనుభవాన్ని చూపిస్తుంది. It shows the experience of leaning on the promises. వాగ్దానం మీద అందరం కూడా ఆధారపడాలి. We must all lean upon the promise. పరిశుద్ధ గ్రంథములో 2 సందర్భాల్లో మనం చూస్తున్నాం. We can see 2 instances in the Holy Bible. వాగ్దానం కొరకు కనిపెట్టిన వారు, వాగ్దానమును ఆధారం చేసుకుని మాట్లాడిన వారు 2 సందర్భాల్లో రాయబడి ఉన్నది. About those who were tarrying for the promise and those who have received the promise and were leaning upon them. These are 2 instances. వాగ్దానమును ఆధారం చేసుకొని మాట్లాడిన వ్యక్తి యాకోబును మనం చూస్తున్నాం. We can see Jacob who based his words upon the promises. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ నీ యొక్క సంతానమును ఇసుక రేణువుల వలె నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. In Genesis 28th chapter and verse 14, God gave a promise saying, thy seed shall be as the dust of the earth. 32వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో ఆ వాగ్దానమును ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. In Genesis chapter 32 verse 12, he is taking this promise and claiming it and praying. ప్రభువా, ఈ విధంగా నా సంతానమును నీవు ఇసుక రేణువుల వలె అలా నువ్వు అభివృద్ధి పరుస్తాను, ఆకాశ నక్షత్రం వలె అభివృద్ధి చేస్తానని చెప్పావు కదా అని అలా వాగ్దానమును ఆధారం చేసుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. He is claiming this promise and saying, Lord, thou hast said that thou will make thy seed as the sand of the sea, and he is praying unto the Lord in this manner. మనము కూడా వాగ్దానమును ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. We too must claim the promises and pray and ask the Lord. వాగ్దానమును మనం ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు అది ఫలముగా క్రియ చేస్తుంది ఆ ప్రార్థన అనేది. When we base our prayers on the promises, it will work mightily. దేవునికి స్తోత్రం. Praise be to God. వాగ్దానం కొరకు కనిపెట్టుకున్న సందర్భము అనేది మనం చూసినప్పుడు అది అపోస్తలుల కార్యములలో వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్న ఆ యొక్క అనుభవం అనేది వాగ్దానమై ఉన్నది. When we see the experience of tarrying for the promise, we see it in the Acts of the Apostles when they were tarrying for the promise of the Holy Spirit. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28-29 వాక్యాలలో అక్కడ యోవేలు ద్వారా అక్కడ ఒక వాగ్దానం చేయబడి ఉన్నది.
ఆ వాగ్దానము అది పరిశుద్ధాత్మ గురించిన యొక్క వాగ్దానం అనేది అక్కడ ప్రవచనం ద్వారా, అంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, యోవేలు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇక్కడ అంత్య దినములలో ఇలాగా మీ పిల్లలు ఏంటి కలలకు అంటారు, సర్వ శరీరుల మీద నా అభిషేకం నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పేసి ఆ దినాల్లో ఆయన ఒక ప్రవచనముగా దేవుడు చెప్పిన యొక్క వాగ్దానమును ప్రవచనం ద్వారా పలికి ఉన్నాడు. Joel was a prophet, and in the book of Joel, 2nd chapter, 28th verse, we can read of the promise that Joel spoke as a prophecy, where the Lord has said that I will pour out my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy. యోవేలు చెప్పినది యేసుక్రీస్తు కూడా అదే మాట్లాడి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో అదే విషయాన్ని మాట్లాడి ఉన్నాడు. The same words were spoken by Jesus in the Gospel according to Luke 24th chapter and verse 49. అదే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయాలలో కూడా ఇదే నెరవేర్పు కొరకు వారు కనిపెట్టినట్లు చూస్తున్నాము. And we see that in Acts chapter 1 and chapter 2 they were tarrying for these promises to be fulfilled. అప్పుడు వాగ్దానమును మనము కనిపెట్టాలి. రెండవదిగా వాగ్దానమును ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి. Therefore we must tarry for the promise, and we must pray on the basis of these promises. ఈ 4 అనుభవాలు అనేది ఈ 8 వచనాల్లో మనం చూస్తున్నాం. We can see these 4 experiences in these 8 verses. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మన మనసులో అనేది మోసకారం లేకున్నట్లుగా మన మనసును జాగ్రత్తగా చూసుకోవాలి. First of all, we should keep our mind without any deceit. రెండవది మన యొక్క పెదవులు, మన యొక్క నాలుక, నోరు అనేది అది మధురంగా ఉండేటట్లుగా మార్చుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. Secondly, we must make our mouth, our lips and our tongue sweet. We must not spoil them. మూడవది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మూడవది ఏమై ఉన్నది? What is the third one? అర్థం కావట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. నేను పాయింట్ వేస్గా నేను చెప్పాను కదా, మూడవది ఏమై ఉన్నది? దేవుడు వారి పక్షముగా ఉండి రక్షణ ఇచ్చేస్తారు. ఓకే. 4వది ఏమై ఉన్నది? వాగ్దానం మనము ఆధారం చేసుకుని. ఈ 4 పాయింట్స్ మొత్తం మనకు మైండ్లో పాయింట్ వేసి ఉంటేనే మెసేజ్ మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎందుకు వచ్చామా, ఎందుకు కూర్చున్నామా, ఎందుకు పోతున్నామా ఏమీ తెలియదు. ఈ పాయింట్స్ 4 మెయిన్ కార్యాలు మైండ్లో ఉంటే చాలు, ఇక ప్రసంగం అంతా కూడా మైండ్లో ఉండిపోయేది. ఇక మధ్యలో చెప్పిన ఆ యొక్క ఉదాహరణలు ఇవన్నీ కూడా ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసము ప్రతి ఒక్కొక్కరు కూడా మనం ఆలోచన శక్తి అనేది దేవుని దగ్గర అడగాలి. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అనేది దేవుని దగ్గర అడగాలి. అడిగి పాయింట్ వేసుకునే మనం ఏదైనా సరే దాన్ని మనం క్యాచ్ చేసినప్పుడే ప్రసంగం అర్థమవుతుంది. లేకపోతే ఎందుకు వచ్చి ఉన్నాము, ఎందుకు కూర్చున్నాము, ఎందుకు పోతున్నాము ఏమి కూడా అర్థం కాదన్నమాట. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ఏం చెప్పాను నేను? First of all, what did I say? మన మనసులో ఏం పెట్టుకోకూడదు? మోసకారమైనది మనం పెట్టుకోకూడదు. అంటే మోసకారం అనేది లేకున్నట్లు చూసుకోవాలి. We must be careful that our mind has no deceitful thing in it. రెండవది మన నోరు ఎలా ఉండాలి? మధురంగా. ఇప్పుడు ఇంటికి పోయిన వెంటనే శోధన వస్తుంది. Secondly, our mouth should be sweet. పిల్లలు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అదే సాతానోడా ఏం చేస్తున్నాడు అంటారు. నీ నోరు ఏది పలికిద్దో వెంటనే అదే అక్కడ జరిగిద్ది. వాడిని నువ్వు సాతానుగా పిలిచినట్టయితే వాడు సాతానుగానే మారిపోతాడు. ఫస్ట్ టీవీ చెప్పారనమాట అట్లా. అందుకోసం ఎవరిని కూడా నువ్వు అలా మధురంగా మాట్లాడు, వారు మధురంగానే ఉంటారు. నువ్వు లేనిపోయిన మాట్లాడేవనుకో వాళ్ళు కూడా అలాగనే మారిపోతారు. అందుకోసము మధురంగా మన నోటిని ఉంచుకోవాలి. రెండవది. మూడవది, మన దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షణ కలుగు చేయడానికి నేను వేస్తాను. మూడవది. Thirdly, our God is saying that now I will arise to give safety and salvation. నాలుగవది, వాగ్దానం మీద మనము ఆధారపడి ప్రార్థన చేయాలి. Fourthly, we must pray on the basis of the promises. ఇలాగ మన మెయిన్ కార్యాలు అనేది మనసులో పెట్టుకుంటే నువ్వు 10 మంది కాదు, ఎంతమంది దగ్గరికి వెళ్ళినప్పటికైనా ఒక ½ అన్ అవర్ నువ్వు మాట్లాడగలుగుతావు దేవుని గురించి.
వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడగలుగుతావు. ఆ జ్ఞానం లేకపోతే ఏమి చేయలేము. If you keep these 4 main things in your mind, if you go to someone, you can speak to them about their personal life at least for 30 minutes. If you cannot remember these main points, then you cannot talk to them. దేవుని స్తోత్రం. Praise be to God. అందరూ కూడా అప్పగించుకుందాం. Let us all surrender. మన మనసులో ఉన్న మోసకారమును దేవుడు తొలగించాలి. The Lord should remove the deceit in our mind. మన మనసులో అనేది యథార్థత ఉండాలి, కానీ మోసము కారమైనది అది ఏది ఉండకూడదు. Our mind should be upright and sincere, but there should be nothing deceitful in it. మన మనసు అంతా కూడా దేవుడు దాన్ని పవిత్రపరచాలి. The Lord should sanctify all our minds. మోసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే, If there is anything deceitful, పరిగెత్తే మనం ఆగిపోతాము. we who are running will stop. మహిమగల సువార్తకు అప్పగించుకోలేము. We cannot surrender to the glorious మహిమగల gospel. సువార్తకు ప్రభు నిన్ను తీసుకొచ్చినప్పుడు నువ్వు నడవలేవు. When the Lord brings you forth for the glorious gospel, you cannot walk. నీ యొక్క పరుగు ఆగిపోతుంది. Your race will stop. అందుకోసమే నీ మనసులో అనేది ఆ యొక్క మోసకరము లేకపోయినట్లయితే నువ్వు గమ్యానికి పరిగెత్తి అక్కడే నీ పరుగు ముగించగలుగుతావు. It is only when your mind has nothing deceitful that you can finish your race and reach your goal. అందుకోసమే మనసులో మోసకరముగా ఏది ఉండకూడదు. That is why there should be nothing deceitful in your mind. రెండవదిగా దేవుడు కోరుకుంటున్నాడు, నీ నోరు మధురంగా ఉండాలని కోరుకుంటున్నాడు. Secondly, the Lord desires that your mouth should be sweet. నీ నోరు పాడైపోకూడదు. Your mouth should not be corrupted. మూడవదిగా దేవుడు నేను ఇప్పుడే లేస్తున్నాను, నీకు రక్షణ కలుగు చేస్తానని చెబుతున్నాడు. Thirdly, the Lord is saying, I will arise right now and give you salvation. నిన్ను వెంబడించే ఆ యొక్క సైన్యం అంతటిని నీళ్ళల్లో పాతి పెట్టాడు. He has buried all these armies who are pursuing you. మళ్ళీ తెలిసినో తెలియకో వాటిని మళ్ళా నీతో ఎట్టి కట్టుకొని, ఒకవేళ నువ్వు కొత్త యజమానుడు నీ దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా ఆ శవములన్నిటి నుంచి కూడా నన్ను విడిపించండి ప్రభు అని అడగండి. దేవుడు నీకు రక్షణ కలుగు చేయడానికి ఆయన నేను లేచేదని చెబుతున్నాడు. Knowingly or unknowingly, if you have tied those old characters to yourself and you are following your new master, ask of the Lord to remove those old characters from you. The Lord will even now rise up and give you salvation. వాగ్దానమును ఆధారం చేసుకుందాం గాక. Let us claim the promises. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. The Lord has said, call unto me and I will answer నీకు thee. ముందుగా పోవచ్చు మేటగా ఉన్న స్థలములని సరళము చేస్తానని చెప్పాడు. He has said that I will go before you and make all the crooked నీకు places విరోధంగా ఏ straight. ఆయుధం వర్తిల్లదు అని చెప్పాడు. He said that no weapon that is fashioned can ఇలాగ ఎన్నెన్నో prosper. వాగ్దానములను ఆయన చేసి ఉన్నాడు. The Lord has done all these ఆ promises వాగ్దానం unto మీద you. మనము ఆధారపడి మనం ప్రార్థించాలి. We must take the basis of these promises కొద్ది and నిమిషాలు pray. అందరూ సమర్పించుకుందాము. For a few minutes, let us ఒక 2 నిమిషాల all కూటాన్ని ముగిస్తున్నాము. I will finish the meeting in 2 minutes. అందరం దేవునితో ఏకీభవించుదాము Let గాక. us all be at one accord with God. హల్లెలూయా 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. దైవమే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ శవములన్నిటినీ మరలా నువ్వు సముద్రంలో పడవేయాలి. You must throw all those dead bodies into the sea again. నీ యజమానుడు పవిత్రుడై ఉన్నాడు. Your master is holy. నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావు. You are following నువ్వు him. ఆయన్నే వెంబడించాలి. You must follow ఆయన him. శవములన్నీ కూడా నిన్ను అంటుకున్న శవములన్నిటినీ కూడా తీసి మరలా నువ్వు ఆ సముద్రంలో పడవేయము. You must take all those bodies, dead bodies which you have touched, which are with you, and cast them into the sea again. దేవుడు మనకు తరుణం ఇచ్చి ఉన్నాడు. The Lord has given us another chance. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దైవమే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. నా పరుగును సుధముటించి
సన్నిధిలో నిలచెదను నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా నా పరుగును పురముటించి ఆమేన్ నీ సన్నిధిలో నిలచెదను నా పరుగును పురముటించి 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 ఆమె ఎల్లప్పుడూ కూడా మనం శుద్ధీకరించుకొని మన మనసులో ఉన్న ఆ మోసకారము అనేది ఏది లేకున్నట్లుగా పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రభు కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. రెండవదిగా మన పెదవులు మన నాలుకను బట్టి మనం గర్వపడి మాట్లాడి నోటిని మనము పాడు చేసుకోకూడదు. మన ప్రియుని యొక్క నోరు అది అతి మధురమని చూసుకున్నాం. అలాగే మన నోరును కాపాడుకోవడానికి సహాయం చేయాలి. అందుకొరకై దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మూడవదిగా ఆయన మన రక్షకుడై ఉన్నాడు. నేను లేచెదను. రక్షణ కోరుకున్న వారికి రక్షణ నేను కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ సైన్యము అనేది మనం మరలా మనకి సైన్యాన్ని తెచ్చుకొని మనకు కట్టుకోకూడదు. అవి సముద్రంలో నీళ్ళల్లో దేవుడు ముంచేశాడు, పాతిపెట్టాడు. పాత కార్యాలు, పాత అలవాట్లు, స్వభావాలు, ఇతర కార్యాలు అన్నీ కూడా దేవుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మనము ఆయన నీళ్ళలో పాతి పెట్టాడు. మళ్ళీ ఆ శవాలను తీసుకొని మళ్ళీ మనకు కట్టుకొని మనము మన యజమానులతో మనం ప్రయాణం చేయకూడదు. అది తప్పై ఉన్నది. విశ్వాసఘాతుకులుగా ఉంటాం మనము. అయితే అలా ఉండకూడదు. ప్రభు మనకు గొప్ప విడుదల ఇచ్చాడు. కాబట్టి మనం మళ్ళా శవాల్ని మనం పట్టుకోకూడదు. దేవుడు కృపను గ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. స్తోత్రం. నాలుగవదిగా వాగ్దానమును ఆధారం చేసుకోవాలి. ఆధారం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బలంగా ఉంటుంది, శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి వాగ్దానమును ఆధారం చేసుకొని మనము ప్రార్థించే వారిగా మార్చాలి దేవుడు. అటువంటి కృప కలిగిన వారిగా ఉండటానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త మహిమా దేవునికి చెల్లి స్తోత్రించదము. కృపా కనికరింగల మా ప్రియ ప్రభా మీ స్తోత్రం తండ్రి. ప్రభా స్వామి, మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి వారం మధ్యలో కూడా తండ్రి మమ్మల్ని ఏ విధంగా మీ సన్నిధికి తోడుకొని తీసుకుని వచ్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా మీ సన్నిధిలో ఇంతవరకు తండ్రి మిమ్మల్ని ప్రభా పాడి స్తుతించి మహిమపరచటకు కీర్తించటకు మేము తండ్రి నైనా స్వామి స్తోత్రాత్మ చేత బలపడ్డకు ప్రభా మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి నైనా. ఈ సమయంలో కూడా మీ వాక్కుల ద్వారా తండ్రి మీరు మా మధ్యకి దిగి వచ్చి మీరు మాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రం. మాకు అనుసరంగా జీవించటకు కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా తండ్రి నైనా. అవును ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. ఈ దినములో తండ్రి మేమేమో కూడా తండ్రి ప్రభా నైనా స్వామి యొక్క మోసకరమైన మనస్సును మాలో నుంచి తొలగించుకున్న తండ్రి ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. పవిత్రముగా జీవించడం ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నైనా. మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి నైనా మేము పైకి భక్తి గల వారు మాలో జీవించి మా మనసులో నైనా మోసకరమైనది మేము నైనా దాచి ఉంచుకున్నట్లయితే తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో నైనా మేము ముందుకు పరిగెత్తలేము కనుక ప్రభా స్వామి స్తోత్రం వెనుకబడిపోకుండా తండ్రి నైనా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రభా స్వామి స్తోత్రం తండ్రి నైనా. ప్రభా స్వామి స్తోత్రం తండ్రి ముందుకు పరిగెత్తే ఒక తండ్రి ప్రభా స్వామి మనసు కలిగి మోసకరమైనది మాలో
నుంచి తొలగించుకుని తండ్రి మేము జీవించటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. మా నోటితోనే మా నాలుకతో కూడా ప్రభా స్వామి స్తోత్రునైనా మేము అవపత్రపరచబడ ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. పవిత్రముగా ఉండటం ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ప్రభా మా నాలుక ద్వారా నోటి ద్వారా మా పెదవుల ద్వారా నాయన మిమ్మల్ని మేము నాయన స్తుతించుటకు స్తోత్రించుటకును ప్రభా మిమ్మల్ని కీర్తించటకును ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి స్తోత్రం. మా నోరు తండ్రి మధురముగా ఉంటకును ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా మా నోటిలో ప్రభా ఉత్సాహ స్తోత్రములు ఎప్పుడు కనిపించటకు తండ్రి మీరు మాకు కృప దయచేయమని మీ కృపగల హస్తంలో సమర్పిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. అవును మీరు మమ్మల్ని రక్షిస్తానన్నారు తండ్రి. దరిద్రులు నిట్టూర్పులు విని ప్రభా వారి పక్షమున నేను లేచిదని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అవును మా పక్షమున మీరు మాకు యుద్ధము చేయించుతున్నారు కనుక స్తోత్రం. మాకు మీరు ఇంతవరకు ఇచ్చిన జయం కొరకు స్తోత్రం ప్రభా స్వామి స్తోత్రం. అవును ఐగుప్తు చెరను కూడా ప్రభా ఇశ్రాయేలు చూచినప్పుడు వారి పక్షంలో యెహోవా యుద్ధము చేయుచున్నాడని వారే చెప్తున్నారు ప్రభా. అవును మీరు మా పక్షంలో యుద్ధము చేయుచున్నారని మా శత్రువు తెలుసుకునే విధముగా ప్రభా మేము జీవించడానికి తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. మా జీవితంలో కూడా ప్రభా మీరు నాయన మీరు మాకు రక్షణ మారు మనసు బాప్తిస్మని మీరు అనుగ్రహించున్నారు తండ్రి. మేము నాయన అవును ప్రభా స్వామి స్తోత్రం తండ్రి. ఆ యొక్క ప్రభా స్వామి రక్షణ మారు మనసు బాప్తిస్మలో జీవించడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మా యొక్క శత్రువులను మీరు నాయన ఎర్ర సముద్రంలో ముంచి వేసి ఉన్నారు ప్రభా స్వామి స్తోత్రం. వారు తిరిగి లేవరు ప్రభా స్వామి మమ్మల్ని వెంబడించలేనని విశ్వాసంతో కూడా తండ్రి మీరు మా పక్షమున ఉండి మమ్మల్ని నడిపించున్నారన్న తండ్రి ధైర్యంతో కూడా ప్రభా మేము జీవించడానికి తండ్రి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం స్వామి స్తోత్రం. ఈ చివరి దినముల్లో వచ్చిన ఏ విధంగా చేతనైనా సరే ప్రభా వాగ్దానములు మేము కనిపెట్టుకుని వాగ్దానములను పట్టుకుని మేము నాయన మొరపెట్టి జీవించడానికి తండ్రి మీరు కృప దయచేయమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరూ కొరికే స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించినందుకు కొరికే స్తోత్రం. తిరుగు ప్రారంభంలో మీ సన్నిధి తోడుగా ఉంచి అడుగుతున్నాం. ఏ విధంగా చేతనైనా సరే మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ మహిమల రాకుడు కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాత్రి వరకు తోడే ఉండును గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి.